హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి1కి సంబంధించిన కట్ ఆఫ్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా. దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుందనే కాకుండా దానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ కానీ అంటే మిగతా ఛానల్స్లో మిగతా చాలా చోట్ల ఇంటర్నెట్లో చాలా తప్పులు అయితే చెప్తున్నారు. వాటిని కరెక్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏవైతే మీకు అపోహలు ఉన్నాయో అండ్ ఏవైతే రాంగ్స్ ఉన్నాయో మీరు ఆలోచించేవి అవి కరెక్ట్ చేస్తూ సేఫ్ స్కోర్ కట్ ఆఫ్ అన్నీ డిస్కస్ చేసుకుందాం. ఎంత వస్తే అసలు మినిమం సేఫ్ స్కోరు అండ్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ చాలా విషయాల గురించి చాలా చెప్తున్నా కదా. చాలా తప్పులు అయితే ఇంటర్నెట్లో అయితే ఉన్నాయి. అవన్నీ మనం కరెక్ట్ చేద్దాం ఈ వీడియోలో. సో ఫైనల్గా వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఆ డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోతాయి. సో నా పేరు దేశాన్ని మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారు అండ్ మీ స్కోర్ ఎంత వచ్చింది అన్నది, మీకు ఎగ్జామ్ హార్డ్ అనిపించిందా టఫ్ అనిపించిందా అన్నది కింద అయితే కామెంట్ చేయండి. సో వీడియో స్టార్టింగ్లోనే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమైనా ఉందా అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్ నేననే కాదు ఎవరు చెప్తున్నా కూడా ప్రజెంట్ కట్ ఆఫ్ అన్నది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. ఓకేనా, ఒక చిన్న రఫ్ ఐడియా కోసం అంతే. ఓకే, అంటే మనం ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా లేకపోతే వేరే దానికి ప్రిపేర్ అవ్వాలా అట్లని చిన్న చిన్నవి, లేదా ఏదో ఒక ఫన్ లాగా మనం పాస్ అవుతామో లేదా అన్నది అంతవరకే ఉండాలి. ఓకే, ఇవన్నీ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్గా ఉండటానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే డేటా మన దగ్గర అంత ఉండదు అనమాట. ఓకే, ల్యాక్స్లో రాస్తారు, సో మన దగ్గర డేటా అంత ఉండదు. బట్ ఒక అనాలిసిస్ బేస్డ్గా ఎలాగైనా చెప్తుంటారు అనమాట. ఆ అనాలిసిస్ కొంతమంది కరెక్ట్ అవ్వచ్చు, కొంతమందిది రాంగ్ అవ్వచ్చు. ఓకేనా, సో 100% ఇదే జరుగుతుంది అని నేనైతే క్లెయిమ్ చేసుకోను. ఇంకెక్కడైనా క్లెయిమ్ చేసుకుంటే నాకు తెలియదు. సో ఇది అనాలిసిస్, మన అనాలిసిస్ ఇది మ్యాక్సిమం ఇలా జరగచ్చు అని మనకు అనిపిస్తుంది, అంతవరకే. ఈ వీడియోనే కానీ ఎనీ వీడియో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్సే చెప్తారు. ఓకే, అండ్ దీనికంటే బెటర్గా మీకు కట్ ఆఫ్ కావాలి అంటే ఆన్సర్కి వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఇంకా బెటర్గా మీకు ఎన్ని అటెంప్ట్స్ ఎన్ని తప్పు అయినాయి అప్పుడు మీకు ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అన్నది వస్తుంది. ఓకేనా, బట్ వాటితో పాటు ఏదో ఒక నెంబర్ చెప్పేసి ఇదే కట్ ఆఫ్ అంటాం కాకుండా అసలు మీకు చాలా డౌట్స్ చాలా రాంగ్స్ ఉన్నాయి కదా, అవి కరెక్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేమి విక్రమాదిత్యని అయితే కాదు, మనకి రాధేశ్యామలో విక్రమాదిత్యని అయితే కాదు, 100% ఇదే జరుగుద్ది అని నేనైతే చెప్పట్లేదు, ఇలా జరగచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం షిఫ్ట్ వైజ్ ఏ షిఫ్ట్ టఫ్ వచ్చింది, ఏది లెవెల్ ఎలాగొచ్చింది పేపర్ అన్న దాని గురించి మాట్లాడుకుని తర్వాత కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం. మరి షిఫ్ట్ వైజ్ మనకి ఏది టఫ్ వచ్చింది ఏ షిఫ్ట్ ఎలా వచ్చిందో తెలియాలి అంటే ఎలాగా, యావరేజ్గా ఏ షిఫ్ట్లో ఎక్కువ పెట్టారు అంటే ఆ షిఫ్ట్ ఈజీగా వచ్చినట్టే కన్సిడర్ చేస్తుంది రైల్వే. ఓకే, సో తక్కువ పెట్టారు యావరేజ్గా ఒక షిఫ్ట్లో అంటే అది ఖచ్చితంగా టఫ్గా వచ్చినట్టు అన్నమాట. అది మనకి బేసిక్గా షిఫ్ట్ హార్డ్నెస్ టఫ్నెస్ని రైల్వే బేసిక్గా చూసేది. అండ్ ఇప్పుడు ఈ మెథడ్స్ కట్ ఆఫ్ గురించి కానీ లేకపోతే మీకు ఎలాగ మార్క్స్ ఇస్తుంది అన్న దాని గురించి పర్సంటైల్ బేస్డ్ సిస్టమ్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. దాన్ని బేస్ చేసుకునే నార్మలైజ్ చేసి మీకు మార్క్స్ అయితే ఇస్తుంది అండ్ పర్సంటైల్ ర్యాంక్ కానీ స్కోర్ కానీ ఇస్తుంది. దాని బేస్డ్ కానీ మీకు CBT2కి ఎలా వెళ్తారు అన్నది ఉంటుంది అన్నమాట. దాన్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ నేను అది ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఆ వీడియో ఒకవేళ కావాలి అనుకుంటే పైన ఐ బటన్లోనే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు అది కాకుండా కట్ ఆఫ్ గురించి మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే CBT2కి ఎంతమందిని తీసుకుంటారు అంటే 15 టైమ్స్. ఓకేనా, అంటే ఎన్ని వేకెన్సీస్ ఒక పోస్ట్ ఉంటే ఖాళీ దానికి 15 టైమ్స్ మెంబర్స్ని అయితే తీసుకుంటారు. ఓకే, సో ఇది క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు గ్రాండ్ టోటల్. ఇది మనకి రివైజ్డ్ వేకెన్సీస్, మొదట ఒక వేకెన్సీస్ ఇచ్చారు తర్వాత పెంచారు కదా. సో ఇప్పుడు టోటల్ 18,799 అయితే ఉన్నాయి. స్పెసిఫిక్గా మనకి సికింద్రాబాద్ అండ్ తర్వాత చెన్నై ఇట్లా కొన్ని జోన్స్ ఇంపార్టెంట్, మన చుట్టుపక్కల ఉన్న వాటిలో ఎక్కువ పెడతారు కాబట్టి వాటి గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి. ఓకే, సికింద్రాబాద్ చూసుకుంటే 665 ప్లస్ ఇవి 1863 రెండు కలిపి మనకి సికింద్రాబాద్కు ఉన్నట్టు అనమాట. ఓకేనా, అయితే ఇప్పుడు ఈ 18,799 పోస్టులకు గాను 15 టైమ్స్ తీసుకుంటారని చెప్పాను కదా CBT1కి. సో ఆ 15 టైమ్స్ ఎంత అవుతారు అంటే 2,81,985 మెంబర్స్. ఓకేనా, సో ఇంతమంది CBT2కి అయితే వెళ్తారు మినిమం. ఓకేనా, సో లాస్ట్లో కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్లలో కొంచెం ఎక్స్ట్రా కూడా వెళ్ళొచ్చు, బట్ మినిమం అయితే ఇంతమంది అయితే వెళ్తారు. ఓకే, అయితే ఎగ్జామ్కి మనకి టోటల్ ఎంతమంది అప్లై చేశారు RTA ప్రకారం చూసుకుంటే 19 lakhs దగ్గరగా అప్లై చేశారు. అయితే ఇక్కడ మనకి 3 lakhs దగ్గరగానే ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అవుతారు. సో అంటే మనకి చాలా గ్యాప్ అయితే కనబడుతుంది కదా. బట్ అటెండెన్స్ చూసుకుంటే 19 lakhs అప్లై చేసినా కూడా
65 to 70% అటెండెన్స్ ఉంది. సో అరౌండ్ 13 lakhs వరకు మాత్రమే అటెండ్ చేసిన వాళ్ళు. సో ఆల్రెడీ వీళ్ళంతా ఎలిమినేట్ అయిపోయినట్టే మిగతా వాళ్ళు. ఈ 13 lakhsలో కూడా ఒక 3 lakhs వరకు మీకు ఏంటంటే ఫస్ట్ టైం జస్ట్ ఊరికే పేపర్ చూద్దామని వచ్చిన వాళ్ళు కానీ ప్రిపేర్ అవ్వకుండా వచ్చిన వాళ్ళే ఉంటారనమాట. సో అరౌండ్ ఒక 10 lakhs వరకు మీకు అరౌండ్గా ఉంటారు. ఓకే, కొంచెం యావరేజ్గా ప్రిపేర్ అయిన వాళ్ళైనా సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళైనా. సో అంటే ఒక పోస్ట్కి మీకు ఇంచుమించు 2 to 3 or 3 to 4 మెంబర్స్ వరకు మనకి ఒక పోస్ట్కి కాంపిటీషన్ ఉన్నట్టు అనమాట. ఓకేనా, ఈ కాంపిటీషన్ అయితే అర్థమైంది కదా. సో మనకి ఉండటానికి యాక్చువల్గా 20 lakh అప్లై చేసినా కూడా ఫైనల్గా మనకి ఇప్పుడు చూసుకుంటే 2 to 3 కానీ 2 to 4 మెంబర్స్ మాత్రం ఒక పోస్ట్కి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, కట్ ఆఫ్స్ అన్నది అలాగే తీస్తారు కాబట్టి. ఎందుకంటే ఇంతమందిని ఎలిమినేట్ చేయాలి కదా మనం ఖచ్చితంగా. మనకి ఎంతమంది కావాలో అంతమంది మాత్రమే తీసుకుంటామంటే మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నట్టే. అంటే ఇక్కడ ఒక పోస్ట్కి 3 ట్రై చేస్తే కేవలం ఒకరిని మాత్రమే ఫైనల్గా జాబ్లోకి తీసుకుంటారు. అండ్ ఇప్పుడు మనకి జస్ట్ క్వాలిఫైయింగ్కి మాత్రం 2-3 ఎక్స్ట్రా తీసుకుంటారు, ఎందుకంటే CBT 2కి అలో చేయడానికి. ఓకేనా, సో ఆ క్లారిటీ వచ్చింది. అయితే దీంతోపాటు మనకి ఈసారి చూసుకుంటే చాలా ఇష్యూస్ అయితే సెంటర్లో అయితే జరిగిన ఎగ్జామ్ సెంటర్స్లో టైం తక్కువ ఇచ్చారని కొంతమంది, బయోమెట్రిక్ ప్రాబ్లం అయిందని కొంతమంది. సో ఇటువంటివి అయితే ఉన్నాయి. సో దానివల్ల అటెంప్ట్స్ తక్కువ పెట్టామని, లేకపోతే కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయలేదు, ఇట్లా అయితే చెప్తున్నారు. అంటే ఫుల్ పొటెన్షియల్ ఇవ్వలేదు. ఓకేనా, సో ఆబ్వియస్గా దానివల్ల కొంచెం స్కోర్ అయితే ఎవరిది ప్రతి ఇండివిజువల్ది తగ్గుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం అలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మ్యాక్సిమం వాళ్ళకి నార్మల్గానే అయిపోయింది. సో వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు కాబట్టి వీళ్ళ వల్ల ఎఫెక్ట్ ఎక్కువ పడదు అనమాట. ఓకే, సో ఇప్పుడు షిఫ్ట్ వైజ్ యావరేజ్ అయితే చూద్దాం. ఓకేనా, షిఫ్ట్ వైజ్ యావరేజ్ కనుక చూసుకుంటే మనకి 25th November, ఓకే, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, మళ్ళీ తర్వాత 27th November ఫస్ట్ షిఫ్ట్. ఈ 3 మనకి ఉన్నాటిల్లో కొంచెం టఫ్ అనమాట. ఓకేనా, సో యావరేజ్ 44 వరకు చెప్తున్నారు. ఓకేనా, సో అంటే మనకి ఇంటర్నెట్లో మనకి దొరికిన డేటా ప్రకారం చూస్తే ఇది 44 వరకు ఉంది. ఓకే, ఈ షిఫ్ట్ వైజ్ మనకి యావరేజ్ చూసుకుంటే. అలాగే 29th సెకండ్ షిఫ్ట్, 26th సెకండ్ షిఫ్ట్, తర్వాత మీకు 28th మీకు థర్డ్ షిఫ్ట్. ఈ మూడిటికి మనకి ఏంటంటే 45 యావరేజ్ అయితే చెప్తున్నారు. ఓకేనా, సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది, చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 26th థర్డ్ షిఫ్ట్, తర్వాత 28th ఫస్ట్ షిఫ్ట్, 28th సెకండ్ షిఫ్ట్, అలాగే మీకు 29th ఫస్ట్ షిఫ్ట్. ఇవన్నిటికీ యావరేజ్ వచ్చేటప్పటికి 46 అయితే చెప్తున్నారు. ఓకే, ఫైనల్గా మనకి 29th థర్డ్ షిఫ్ట్, 26th ఫస్ట్ షిఫ్ట్, 27th సెకండ్ షిఫ్ట్, 27th థర్డ్ షిఫ్ట్, 25th థర్డ్ షిఫ్ట్, వీటన్నిటికీ మీకు 47 వరకు మనకి యావరేజ్ చెప్తున్నారు అన్నమాట. దీనివల్ల ఏంటి మనకి తెలుస్తుంది అంటే ఇవి కొంచెం ఈజీ షిఫ్ట్ల కింద కన్సిడర్ అవ్వచ్చు. ఓకే, ఇది మనకి ఉన్నట్లో టఫ్ షిఫ్ట్స్ కాబట్టి వీళ్ళకి నార్మలైజేషన్లో కొంచెం స్కోర్ అన్నది పెరుగుతుంది అనమాట. ఓకేనా, స్కోర్ పెరగటం కానీ పర్సంటేజ్ విషయంలో కానీ బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఈ షిఫ్ట్స్తో పోలిస్తే. ఓకే, మనకి దొరికింది కేవలం లిమిటెడ్ డేటానే, ఆ డేటాతో చెప్తున్నాను. ఓకేనా, సో ఈ షిఫ్ట్స్ వాళ్ళకి బెనిఫిట్ అవ్వచ్చు. బెనిఫిట్ ఎందుకు అవుతుంది అంటే ఆల్రెడీ వాళ్ళకి కొంచెం టఫ్గా వచ్చింది కాబట్టి ఎక్స్ట్రాగా స్కోర్ అన్నది కలిపే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ 2 షిఫ్ట్స్ వాళ్ళు కొంచెం మీకు బాగానే, అంటే ఇంకా తక్కువ వచ్చింది అని ఫీల్ అవుతుంటే వరీ అవ్వద్దు, మీకు నార్మలైజేషన్లో స్కోర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, వీళ్ళకి యావరేజ్గా ఉంటుంది, వీళ్ళకి మాత్రం మ్యాక్సిమం పెరిగే ఛాన్స్ తక్కువ అనమాట. ఓకే, సో ఇది షిఫ్ట్స్ వైజ్గా కనుక చూసుకుంటే. ఓకేనా, షిఫ్ట్ వైజ్ డేటా చూసాం కదా. ఇప్పుడు అసలు ఇంటర్ప్రిటేషన్స్ ఎలా చేస్తున్నారు, కట్ ఆఫ్ వీడియోస్ చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది చూద్దాం. ఓకే, మనకి మెయిన్గా అందరూ కట్ ఆఫ్ వీడియోస్లో చేస్తున్న మెయిన్ మిస్టేక్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు లాస్ట్ టైం వేకెన్సీస్ మనకి ఇవన్నమాట. ఓకేనా, రివైజ్డ్ వేకెన్సీస్ ఇవి. సో లాస్ట్ టైం బెంగళూరు కానీ భువనేశ్వర్ కానీ చూడండి. లాస్ట్ టైం మనకి బెంగళూరు చూసుకుంటే ALPకి సంబంధించి 1623 ఉన్నాయి. ఓకేనా, అయితే చెన్నైకి వచ్చేటప్పటికి 761 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కట్ ఆఫ్స్ చూద్దాం. ఓకే, కట్ ఆఫ్స్ చూసుకుంటే బెంగళూరుకి వచ్చేటప్పటికి కట్ ఆఫ్ 45 ఉంది యూఆర్ది. ఓకేనా, లోకో పైలట్కి వచ్చేటప్పటికి ఇది ఏంటి కట్ ఆఫ్, నార్మలైజ్డ్ కట్ ఆఫ్. ఫస్ట్ స్టేజ్ CBTకి నార్మలైజ్డ్ కట్ ఆఫ్ అంటే 100 మార్క్స్కి కట్ ఆఫ్. ఓకేనా, చాలామంది ఇది 75కి 45 అనుకుంటున్నారు. కాదు,
నార్మలైజ్ చేసిన తర్వాత కట్ ఆఫ్ అనమాట. చాలామంది అది కూడా తెలియకుండానే, అంటే అది కూడా చూసుకోకుండానే కట్ ఆఫ్ చెప్పేస్తున్నారు. సో అది చెక్ చేసుకోండి, అది 75కి కాదు 100కి అనమాట నార్మలైజ్డ్ కట్ ఆఫ్. సో ఫస్ట్ ఎర్రర్ అది. సెకండ్ది, ఈ కట్ ఆఫ్ యాక్చువల్గా దేనివల్ల ఇచ్చారు, ఇది బేసిక్గా దేని కట్ ఆఫ్ చూడండి. 2018 CN01 అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్స్ రెండు కలిపి ఉన్నప్పుడు వచ్చిన కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ ఎలా తీశారంటే ఏఎల్పికి తర్వాత మీకు టెక్నీషియన్స్కి 2 వేకెన్సీస్ కలిపిన తర్వాత ఇంటూ 15 తీసుకుని దాని మీద ఇచ్చిన కట్ ఆఫ్. ఓకేనా? అప్పుడు మీకు ఏఎల్పికి టెక్నీషియన్కి అంటే రెండిట్లకి రాసేవాళ్ళు కలిసి ఉండేవాళ్ళు, అంటే తర్వాత రెండిట్లకి కలిపి పోస్టులు ఎక్కువ ఉంటాయి కదా ఆబ్వియస్గా. సో ఎక్కువ ఇంటూ 15 అంటే ఎక్కువ మందిని తీసుకుంటారు కాబట్టి కట్ ఆఫ్ ఎంత వచ్చింది. అదే ఇందులో తక్కువ పోస్టులు ఉండి ఇంటూ 15 అంటే కట్ ఆఫ్ ఖచ్చితంగా పెరిగేది కదా. సో అంటే ఈ 45 కన్నా కట్ ఆఫ్ యాక్చువల్గా ఓన్లీ ఏఎల్పిఏ తీసుకుంటే ఎక్కువ ఉండేది. అది మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే? సో అది కన్సిడర్ చేసుకోకుండా అప్పుడు 45 కాబట్టి ఇప్పుడు ఎలా ఇప్పుడు ఇంకా తగ్గుతుంది పెరుగుద్ది అనుకోవద్దు. యాక్చువల్గా అప్పుడు టెక్నీషియన్ ఏఎల్పి కలిపి ఉంది. ఓకేనా? సో ఖచ్చితంగా ఏఎల్పి టెక్నీషియన్కి అప్పుడు 45 కన్నా ఎక్కువే ఉండేది ఓన్లీ ఏఎల్పి తీసుకుని ఉంటే. ఓకే? ఏఎల్పికి టెక్నీషియన్కి ఇప్పుడు విడిగా చూసుకుంటే మనకి పోస్టులు పర్లేదు, అప్పుడుతో పాటు కొంచెం పర్లేదు అనుకోవచ్చు. కానీ ఇద్దరు ఏఎల్పికి రాస్తారు, బట్ కానీ మొత్తం వేకెన్సీస్ కలిపి తీసుకోవట్లేదు ఇంటూ 15కి. సో ఖచ్చితంగా దీని మీద చాలా ఎక్కువ అయితే కట్ ఆఫ్ ఉండబోతుంది. ఒకటి కట్ ఆఫ్ పెరుగుతుంది దీని మీద. కాకపోతే ఇది 100కి చూసుకోవాలి మీరు. ఓకే? సో అప్పుడు 45 అంటే అరౌండ్ ఇప్పుడు 50+ వేసుకోండి. ఓకే? అంటే అప్పుడు 45 అంటే ఏఎల్పి టెక్నీషియన్ కలిపి 45 అంటే 50+, ఓన్లీ ఏఎల్పికి తీసుకుంటే 50+ ఉండేది అనుకోవచ్చు. కాకపోతే ఇది 100కి 50+ అంటే 75కి ఎంత ఉంటుంది, 100లో సగం 75లో సగం. సో అలాగనమాట 34, 35 అలాగా. ఓకే? ఆ ప్యాటర్న్లో ఎగ్జాక్ట్ తీసుకుంటే. కానీ ఎగ్జాక్ట్ ఉంటుందా ఉండదు, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోయినాయి. ఇప్పుడు వేకెన్సీస్ కానీ అన్నీ వేరు. కావాలంటే చూడొచ్చు మీరు. ఫస్ట్ 2018ది చూద్దాం. ఓకే? ఇది బెంగళూరు అనుకుంటే బెంగళూరుకి 2018 1623 వేకెన్సీస్ ఏఎల్పీస్కి ఉన్నాయి. ఓకే? ఇప్పుడు ఏఎల్పీకి ఎంత ఉంది మీకు వేకెన్సీస్ 2024లో 1576. ఓకే? సో అప్పుడు బెంగళూరుకి అరౌండ్ 45 కట్ ఆఫ్ ఉంది 100కి. ఇది ఓకే? 100కి 45 కట్ ఆఫ్ ఉంది. ఓకే? మీకేమనిపిస్తుంది 16, 15. సో చాలామంది చెప్పేదాని ప్రకారం ఏంటి అంటే రెండు సేమే ఉన్నాయి కాబట్టి బెంగళూరులో ఈసారి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అంటున్నారు. అయితే 2018లో ఏం చెప్పాను, ఏఎల్పితో పాటు టెక్నీషియన్ కూడా కలిపి ఉన్నాయి. సో అప్పుడు పోస్టులు టెక్నీషియన్కి 1856 పోస్టులు ఉన్నాయి. సో ఈ రెండింటికి ఇంటూ 15 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు CBT1కి. ఓకేనా? సో అందుకని అంత ఉంది. ఇప్పుడు ఓన్లీ దీనిలో సగం అంటే ఆబ్వియస్గా దీని మీద కట్ ఆఫ్ పెరుగుతుంది కదా, అది చూసుకోవాలి. అండ్ ఆ పెరిగిన వాల్యూని 100 ఉంది కదా, ఇది నార్మలైజ్డ్ స్కోర్, మళ్ళీ దాన్ని 75కి మార్చుకోవాలి. ఇవన్నీ చేశాకే మనం కట్ ఆఫ్ కరెక్ట్గా చెప్పగలం. అలాగే మీకు భువనేశ్వర్ చూసుకుంటే లాస్ట్ టైము 222 ఉంది. మామూలుగా ఇప్పుడు మనకి ఏఎల్పి చూసుకుంటే 930. కాకపోతే భువనేశ్వర్కి 444 టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి అప్పుడు. ఓకే? ఇది భువనేశ్వర్, ఇది బెంగళూరు. నెక్స్ట్ చెన్నైకి వచ్చేటప్పటికి లాస్ట్ టైం 761 పోస్టులు ఉన్నాయి ఏఎల్పికి, టెక్నీషియన్కి మాత్రం 3160 ఉన్నాయి. ఓకే? బట్ ఇప్పుడు చూసుకుంటే 493. దట్టు ఈ రెండు మీకు కట్ ఆఫ్ కూడా అప్పుడు ఆల్రెడీ 50 ఉంది. ఓకే? సో చూసుకోవచ్చు మీకు చెన్నైకి సంబంధించిన కట్ ఆఫ్ ఈసారి మేబీ బాగా హై ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సికింద్రాబాద్ గురించి మాట్లాడితే 3133 పోస్ట్స్ అయితే లాస్ట్ టైం ఉన్నాయి. ఇప్పుడు చూస్తే 2528 అయితే ఉన్నాయి. ఓకే? బట్ టెక్నీషియన్ కూడా తీసుకుంటే 2684 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు మీకు డిఫరెన్స్. ఓకేనా? సో ఇది ఫస్ట్ మిత్ అనమాట. టెక్నీషియన్ని కూడా ఇంక్లూడ్ చేసి లాస్ట్ టైము మనకి కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు దానివల్ల మన కట్ ఆఫ్ లాస్ట్ టైం కట్ ఆఫ్స్ ఇప్పుడు అసలు పనికిరావు, దానికి చాలా ఎక్కువ కట్ ఆఫ్ ఒరిజినల్గా ఉన్నట్టు. ఓకే? అది ఫస్ట్ క్లారిటీ. సెకండ్, లాస్ట్ టైం మీకు 46.4 బెంగళూరుకి వచ్చేటప్పటికి ఇట్లా ఉంది. ఓకేనా? కట్ ఆఫ్ 25.02, 38.05. ఓకే? ఇది ఓబీసీ, ఇది మీకు ఎస్టీ, ఎస్సీ, తర్వాత యూఆర్. ఓకే? కాకపోతే ఇది 100కి నార్మలైజ్డ్. మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు తెలియాలి అంటే మనం రాసిన 75 కదా. సో 75కి అరౌండ్ 34, 27, 21,
30 అంతే ఉండాలి యాక్చువల్ కట్ ఆఫ్ అయితే, ఓకేనా. కాకపోతే చెప్పాను కదా వేకెన్సీస్ డబల్ అయితే తగ్గినాయి, అంటే సగానికి తగ్గిపోయినట్టు టెక్నీషియన్ కనుక బెంగళూరు నుంచి తీసేస్తే. సో అప్పుడు చూసుకుంటే మీకు ఒక 10 మార్కులు కూడా ఎక్కువ ఉండొచ్చు ఓన్లీ ఏఎల్పీకే తీసుకుంటే. సో అరౌండ్ ఒక 40 వరకు కూడా పెరగచ్చు అనమాట కట్ ఆఫ్. ఓన్లీ ఏఎల్పీస్కే తీసుకుని ఉంటే కట్ ఆఫ్ 40 దాకా కూడా ఉండొచ్చు, 38 to 40 అలా ఉంటుంది అనమాట అప్పుడు ఆ టైంలో. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు మనకి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఎవరు కొంచెం సేఫ్. ఫస్ట్ సేఫ్ స్కోర్ గురించి మాట్లాడుకుందాం. సో యూఆర్ వాళ్ళు సేఫ్ స్కోర్ అంటే 45 సేఫ్ స్కోర్, ఓకే. ఓబీసీకి వచ్చేటప్పటికి మీకు ఒక 42 లేదా 43, 40 to 43 సేఫ్ స్కోర్ అనుకోవచ్చు. అదే ఎస్సీకి ఎస్టీకి అయితే మనకి సేఫ్ స్కోర్ ఒక 41, అండ్ తర్వాత దీనికి వచ్చేటప్పటికి ఒక 40, 39 అలా వేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది సేఫ్ స్కోర్ అనమాట. హోప్ పెట్టుకోవడానికి మాత్రం ఓకే, హోప్ పెట్టుకోవాలి కనీసం అంటే 40 నుంచి కూడా హోప్ పెట్టుకోవచ్చు, కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. మీ షిఫ్ట్ కనుక టఫ్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. 40 నుంచి యూఆర్ వాళ్ళకి ఛాన్స్ హోప్ పెట్టుకోండి, బట్ ఎక్కువ పెట్టుకోవద్దు మీరు, అంటే మిగతావి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి అనమాట. అండ్ అంటే ఇప్పుడు ప్రిపరేషన్ ఆపద్దు CBT 2కి ఇంకా 40 దాటిన వాళ్ళు కూడా, ఓకే. అండ్ మీరు ఆన్సర్కి చూసుకున్నాక ఇంకా బాగా తెలుస్తుంది స్కోర్, అప్పుడు మనం ఇంకా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయొచ్చు. 45+ వస్తే మాత్రం కన్ఫర్మ్గా ప్రిపరేషన్లో ఉండండి. 40 to 45 మధ్యలో ఉంటే హోప్ పెట్టుకోండి, ప్రిపరేషన్ ఆపద్దు, ప్రిపేర్ అవుతూ ఉండండి, ఓకే. 40 కంటే తక్కువ ఉన్న వాళ్ళు చెప్పలేము అనమాట, ఓకే. సో హోప్ పెట్టుకోవద్దని అయితే నేను చెప్పను, బట్ మనకు ఉన్న ఎవిడెన్సెస్ని బట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము అనిపిస్తుంది, ఓకే. ఓబీసీకి ఒక 39, అలాగే ఎస్సీ అయితే మీకు ఒక 38, 37 నుంచి మీరు హోప్ పెట్టుకోవచ్చు. అలాగే ఎస్టీకి వచ్చేటప్పటికి మీకు 35+ ఉంటే హోప్ పెట్టుకోండి, ఓకే. సో మరీ తక్కువ కట్ ఆఫ్ ఉంటుందని గెస్ చేయొద్దు. వస్తే హ్యాపీ, తక్కువ ఉంటే హ్యాపీనే, బట్ మనం అంత మరీ తక్కువ ఉంటుంది అనుకోలేము. బట్ ప్రిపరేషన్ అయితే ఆపద్దు, మెయిన్గా 40 to 40 వచ్చిన వాళ్ళు అస్సలు ఆపద్దు, ఓకేనా. సో ఛాన్సెస్ అయితే ఎక్కువే ఉన్నాయి మీకు. అండ్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే దాన్ని నార్మలైజ్ చేసిన తర్వాత మనం ఆ 100కి కట్ ఆఫ్ చెప్పాల్సి ఉంటుంది, ఓకే. అది కూడా షిఫ్ట్స్ని బట్టి మారిపోద్ది, అండ్ తర్వాత జోన్ బట్టి మారిపోద్ది కట్ ఆఫ్ అన్నది. సో ఇది మనకి ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఒకటి మీకు చెన్నైకి సంబంధించిన వాళ్ళైతే ఎక్కువ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది, అదొకటి చూసుకోండి. చెన్నై ఒకటి, భువనేశ్వర్ ఒకటి కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉండొచ్చు. బెంగళూరు లాస్ట్ టైం కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, అలాగే మీకు సికింద్రాబాద్ కూడా లాస్ట్ టైం కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ చెన్నై బాగా ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంది, ఓకే. సో ఇది మనకి ప్రజెంట్ అయితే జరిగిన అనాలిసిస్ అండ్ ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకోటి కూడా చాలామంది యూఆర్ వాళ్ళు 40% తెచ్చుకోకపోతే, అంటే లైక్ 100కి అయితే 40, 75కి అయితే 30, ఓకే. సో 30 మార్క్స్ కన్నా తక్కువ వస్తే హోప్ పెట్టుకోవద్దు అంటున్నారు. అట్లా ఏం లేదు, ఎందుకంటే ఈసారి మనకి నార్మలైజేషన్ పర్సంటైల్ మెథడ్ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చేస్తున్నాను. అంటే ఆ 40% అన్నది నార్మలైజ్డ్లో తెచ్చుకోవాలి మీరు, ఓకేనా, రా స్కోర్లో కాదు. సో అవి అంటే మీరు అవి దీనిలో చూసుకోక్కర్లేదు, నార్మలైజ్డ్ మార్క్స్లో చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీకు 30 కంటే తక్కువ వచ్చినా కూడా ఒకవేళ మీది టఫ్ షిఫ్ట్ అయ్యి చాలా టఫ్ షిఫ్ట్ అయితే మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అటువంటిది ఉంటుంది, దాన్ని కూడా ప్రజెంట్ అయితే మైండ్లో తీసేయండి. ఇది నేను ఏదో ర్యాండమ్గా నెంబర్ అయితే చెప్పలేదనమాట. ఇప్పుడు మనకి 2-3 రోజుల నుంచి నేను వీడియోస్ కూడా చాలా తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఇదంతా అనలైజ్ చేసుకోవడానికి మనకు కొంచెం టైం పట్టింది, డేటా గ్యాదర్ చేసుకుని. సో అందుకని అంటే తీసుకొస్తే కొంచెం బెటర్గా తీసుకురావాలి. కాబట్టి ఇవి మనకి ప్రాసెస్ అయితే జరుగుతుంది ప్రజెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ట్యాబ్స్ అన్నీ, డీటెయిల్స్ ఏమేమి మనం గ్యాదర్ చేస్తాం, దాన్ని ఎలా అనలైజ్ చేసాం, దీన్ని బట్టి మీకు తెలుస్తుంది, ఓకేనా. సో మీకు క్లారిటీ ఉంది కదా, నేను చెప్పాను సేఫ్ స్కోర్ చెప్పాను, హోప్ పెట్టుకోవచ్చు అనుకున్నది చెప్పాను. అండ్ 100% అదే జరుగుద్దని మాత్రం అనుకోవద్దు, ఏమైనా జరగచ్చు, ఓకే. జస్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ అనాలిసిస్ బేస్డ్ కట్ ఆఫ్ అంతే, ఓకేనా. సో ఏదో ఒక తక్కువ కట్ ఆఫ్ చెప్పేసి మళ్ళీ అది రాకపోతే మీరు చాలా ఫీల్ అవుతారు,
ఓకే, సో కట్ ఆఫ్ గురించి అయితే అది ఫ్రెండ్స్. మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఇప్పుడు కానీ నెక్స్ట్ నోటిఫికేషన్కి కానీ మీకు ఏఎల్పి నుంచి ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏదైనా కానీ మన దగ్గర క్లాసెస్ అయితే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, అలాగే మ్యాథ్స్, రీజనింగ్ సంబంధించిన క్లాసెస్ అయితే ఉంటాయి. కేవలం 299K క్లాసెస్ అయితే దొరుకుతాయి అనమాట. ఇది చెప్పిన నేను కానీ లేకపోతే మన దానిలో క్లాసెస్ చెప్పిన మిగతా ఫ్యాకల్టీ కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ని క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో మాకు ఒక ఐడియా ఉంటుంది ఎట్లా వస్తుంది ఏంటని. దాని బేస్డ్గానే క్లాసెస్ అయితే చేసాం. డెఫినెట్గా మీకు ఉపయోగపడతాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు జనరల్ సైన్స్ కంప్లీట్గా తీసుకోవాలి అనుకుంటే కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 599K దొరుకుద్ది. అదే ఇప్పుడు మీకు ఏఎల్పీలకి ఏదైతే మేజర్ చాలా ఇంపార్టెంటో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 699K మీకు దొరుకుతుంది అనమాట. సో దీనికి సంబంధించి స్పెసిఫిక్గా నేనైతే 90% దాకా స్కోర్ చేశాను అండ్ నేనే డీల్ చేస్తున్నాను దాన్ని. సో తీసుకోవాలి అనుకుంటే అండ్ తెలుగులో మీకు బెటర్గా ఎక్కడ దొరకదు కూడా అంతగా. సో నేను స్పెసిఫిక్గా దాని గురించి క్లెయిమ్ చేస్తున్నాను. అండ్ అలాగే మీకు టెక్నీషియన్ ఫుల్ కోర్స్ కేవలం 999K వస్తుంది. ఏఎల్పి ఫుల్ కోర్స్ CBT 1, CBT 2, పార్ట్ ఏ, CBT 1199K వస్తుంది. ఓకేనా, సో బెటర్ క్వాలిటీ కాంటెంట్ అనేది మీకు 1 ఇయర్ పాటు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ రాకపోవచ్చు. అదే కూపన్ కోడ్ SARA అని వాడితే దీని మీద ఇంకా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది ప్రతి దాని మీద. సో చాలా తక్కువ ప్రైస్కి అయితే రాబోతుంది. డెఫినెట్గా ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి క్లాసెస్ అయితే యాడ్ అవుతున్నాయి. ఓకే, ఆల్రెడీ అయిపోలేదు అన్నీ. ఆల్రెడీ మనకి ఫిజిక్స్కి సంబంధించి ఓరియంటెడ్ క్లాసెస్ ఏదైతే 60%, 70% సేమ్ ఉంటుందో అవి అయిపోయినాయి. ఇంజనీరింగ్, డ్రాయింగ్ అని మిగతావి యాడ్ అవుతున్నాయి. ఓకేనా, సో అవి కూడా యాడ్ చేస్తున్నాము. ఇంకా చాలా టైం ఉంది మీకు. ఈలోపు 1 మంత్ ముందే మీకు సిలబస్ అయితే అయిపోతుంది ఎగ్జామ్కి మ్యాక్సిమం. ఓకే, సో అదనమాట. అలాగే మీకు కనుక ఏమైనా డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ అడిగితే ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు సబ్జెక్ట్ వైజ్ డౌట్స్ అయితే. అండ్ అక్కడే రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఫాస్ట్గా వస్తాయి. ఓకే, సో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి నా ఎగ్జామ్ట్రిక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకున్న నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అక్కడ మీకు కనిపిస్తుంది, అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో మెయిన్గా ఒక మ్యాటర్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి నిన్నే నేను డిఫెన్స్ రిలేటెడ్ 11 months ఏదైతే January 2024 to November 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో అయితే చేశాను. ఇది రైల్వేకి సంబంధించి స్పెసిఫిక్గా అంటే రైల్వేనే కాదు SSC కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది. మెయిన్లీ ఇప్పుడు టెక్నీషియన్కి సంబంధించి పోస్ట్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి, అంటే తర్వాత మనకి నెక్స్ట్ రాబోతున్న ఎగ్జామ్స్ RPF, SIలు కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి. అండ్ ఇందులోంచి బిట్స్ వచ్చినట్టు ఆల్రెడీ కామెంట్స్లో కూడా చాలామంది చెప్తున్నారు. బట్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి రెగ్యులర్గా వచ్చే వ్యూస్తో పోలిస్తే చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఎందుకంటే యాక్చువల్గా ఇది మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ టైంలో. ఓకే, ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు కట్ ఆఫ్ వీడియో చూడకపోయినా మీకు వచ్చే లాస్ ఏమి ఉండదు, కానీ ఇటువంటి బిట్స్ చూడకపోతే మీకు మార్క్స్ తగ్గిపోతాయి. సో అటువంటివి ఎంకరేజ్ చేయకపోతే చేసేవాళ్ళు కూడా చేయరు, ఉన్న ఒకరిద్దరు కూడా. ఓకే, అది మీకు చాలా ఇంపార్టెంట్. మీకు చేయటానికి మాకు చాలా ఎఫర్ట్ పడుతుంది, బట్ మీరు చూడకపోతే మీకే లాస్ అనమాట. ఓకేనా, సో అది నేనైతే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మెయిన్లీ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అయితే చూడండి. అండ్ ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా అది 11 months కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగపడుతుంది మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా. తప్పకుండా చెక్ చేయండి. డిఫెన్స్ రిలేటెడ్ మొత్తం అక్కడ కవర్ చేశాను. ఓకే, అది కాకుండా ఇప్పుడు ఈ కట్ ఆఫ్ సీట్ల గురించి నార్మలైజేషన్ ఎలా చేస్తారు, పర్సంటైల్ మెథడ్ అంటే ఏంటి, వీటి గురించి ఎవరికి బెనిఫిట్ అవుద్ది అన్నీ క్లియర్గా డిస్కస్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఈ రెండు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి మంచి వీడియోస్ మిస్ అయిపోతారు. ఓకే, అండ్ ఫ్రెండ్స్ మీ ఏఎల్పికి సంబంధించిన స్కోర్స్ని కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది, వ్యూస్ ఎక్కువ ఉంటే, లైక్స్ ఎక్కువ ఉంటే. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో ఎందుకు మళ్ళీ ఇస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.